డిసెంబర్ 2, 2024 పోలి పాడ్యమి. పోలి స్వర్గాన్ని చేరుకున్న రోజును పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. మనము సాధారణంగా కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి కార్తీక దామోదరుడికి దీపాలైతే పెడుతుంటాం కదా. కార్తీక మాసం పూర్తయి మార్గశిరంలోకి నెక్స్ట్ డే పాడ్యమి రోజు ఎంటర్ అవుతుంది కదా. ఆ రోజునే ఈ పోలి పాడ్యమిగా చేసుకుంటారనమాట. ఈరోజు ఎప్పట్లాగానే కార్తీక మాసం లాగానే తెల్లవారుజామునే లేచి చెరువులలో కానీ నదులలో కానీ స్నానం చేస్తారు. అలా చేసిన తర్వాత అరటి దుప్పల్లో దీపాలు అయితే వెలిగిస్తారు. అలా చెరువులు నదులలో కుదరని వాళ్ళైతే ఒక ఇంటి ముందరే ఒక చిన్న ముగ్గు వేసి అలాగే ఒక పెద్ద పాత్రలో నీళ్లు నింపుకొని కుంకుమ పసుపు పూలు చల్లుకొని అరటి దుప్పల్లో అయితే దీపాలు వెలిగించేస్తారనమాట. ఇలా చేయడం వల్ల నెల మొత్తం కార్తీక దామోదరుడికి మనం చేసిన పూజలన్నీ ఈ రోజుతో సంపూర్ణమైతే అవుతాయన్నమాట. ఇలా దీపం పెట్టిన తర్వాత నీళ్ళల్లోకి చేయి పెట్టి దీపాన్ని చూపిస్తూ ఈ మంత్రం అయితే చదువుకోవాలన్నమాట. కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి, నీవు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు. లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకు ఇయ్యవయ్యా అంటూ ఈ పోలి పాడ్యమి కథనైతే చదువుకోవాలన్నమాట. ఈ పోలి పాడ్యమి కథలో ఏముంటుందంటే, పోలి వాళ్ళ అత్తగారు పోలి చేతి దీపం కూడా పెట్టించేది కాదు. కానీ ఈమెకి పోలి అమ్మకి భక్తి ఎక్కువ కదా. అందుకోసమే పెరట్లో ఉన్న పత్తి చెట్టులోంచి పత్తిని తీసి గింజలు అన్నీ తీసేసి అరటి దుప్పల్లో దీపం పెట్టిందనమాట. అది కూడా అందులోకి నూనె లేదనేసి మజ్జిగ చిలికిన కవ్వానికి వెన్న అంటుకుంటే ఆ వెన్నతో పెడుతుందనమాట. అలా పెట్టి బయటకు వస్తే పుష్పక విమానం వస్తుంది. అది స్వర్గానికి వెళ్ళి అక్కడ సకదేవతలు ఉంటారనేసి తర్వాత అక్షంతలు